గుడ్ మార్నింగ్ సార్. నేను ఈరోజు ఫ్లెక్స్ ఆయిల్ గురించి చెప్పదలుచుకున్నానండి. ఈ ఫ్లెక్స్ ఆయిల్ ఔషధ గింజలతో తయారవుతుంది. పెద్దలు ఇంతకుముందు ఈ ఔషధ గింజల్ని డైరెక్ట్గా తినాలి అంటే తినలేరు, ఒగరుగా వామిటింగ్ వచ్చేటట్టుగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేసేవాళ్ళు పెద్దలు, మన తాతలు ముత్తాతలు దీన్ని వేయించుకొని పొడికారంలాగా తయారు చేసి అన్నంలో ఉన్న కూరలో కలుపుకొని మరి దీన్ని ప్రతిరోజు వాడేవాళ్ళు మన పెద్దలు. ఇప్పుడు రాను ఏమైందంటే ఈ రకంగా కష్టమవుతుందని దీన్ని వెస్టేజ్ కంపెనీలో పరిశోధనలు చేసి ఔషధ గింజల్ని నూనె తీసిన తర్వాత దీన్ని క్యాప్సల్ రూపంలో వెస్టేజ్ కంపెనీ తయారు చేసి ఇస్తుంది. ఈ వెస్టేజ్ కంపెనీ తయారు చేసిన ఈ ఫ్లెక్స్ ఆయిలే ఔషధ గింజల నూనె. ఈ ఫ్లెక్స్ ఆయిల్ గుండెకి సంబంధించిన వ్యాధి, రక్తం పలచబడటానికి మరియు బీపీ షుగరు తగ్గియడానికి మరియు మెదడుని మంచి పదునిస్తుంది, చర్మాన్ని మంచి సౌందర్యాన్ని ఇస్తుంది. తర్వాత ఈ ఆయిల్ మనం ఇంతకుముందు ఏదేదో రకరకాల ఆయిల్ని కూరలో వేసుకొని తిన్నప్పుడు ఆ ఆయిల్ వలన మన బాడీలో, మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పేర్చుకుపోయి మనకు ఈ మధ్య హార్ట్ స్ట్రోకులు ఎక్కువ రకంగా వస్తున్నాయి, ప్రతి ఒక్కడికి చిన్న పెద్ద అని తేడా లేకుండా. కాబట్టి ఈ కంపెనీ వెస్టేజ్ కంపెనీ ఇది కూడా ఫ్లెక్స్ ఆయిల్ ఓన్లీ వెస్టేజ్ కంపెనీ షాప్లో మాత్రమే దొరుకుతుంది. ఏ కిరాణం షాప్ కానీ, మెడికల్ షాప్లో కానీ, జనరల్ స్టోర్లో కానీ ఎక్కడా దొరకదు. ప్రపంచంలో కూడా ఇది వెస్టేజ్ షాప్లోనే మాత్రమే దొరుకుతుంది. కావున ఇది ప్రతి ఒక్కరు వాడవచ్చు అండి. దీన్ని రోజుకు 1-2 వాడవచ్చు. రక్తం పలచదనం చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, గుండెని శుభ్రం చేస్తుంది, హార్ట్ స్ట్రోక్ రాకుండా చూస్తుంది, మెదడుని ఫ్రెష్గా ఉంచుతుంది, కంటి చూపులు మంచిగా కనబడటం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ మా బాధల్ని తప్పిస్తుంది. తర్వాత ఈ ఫ్లెక్స్ ఆయిల్ వలన ఆరోగ్యం చాలా మృదుగా ఉంటుంది, ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. దీనివలన ఎవరికి ఎటువంటి హానికరం లేదండి. ఫ్లెక్స్ ఆయిల్ వలన చాలా 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 బాగుంటుంది. అందరి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ నేను ఈ ఫ్లెక్స్ ఆయిల్ గురించి చెప్పటం జరిగినదండి. ఫ్లెక్స్ ఆయిల్ వలన ఆడ మగ అనేది ఏమీ లేదు, పిల్లలు అన్నది కూడా ఏమీ లేదు. ప్రతి ఒక్కరు వాడవచ్చు దీనివలన ఎవరికి ఎటువంటి నష్టం లేదండి. దయచేసి అందరూ వాడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.